నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ ది కోర్ట్స్ దిస్ వీక్ ప్రోగ్రామ్కి స్వాగతం. కోర్టులు, హైకోర్టులు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి వెలువరించిన తీర్పుల మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి ఈరోజు మనతో ఉన్నారు ఏపీ హైకోర్టు అడ్వకేట్ బషీర్ అహ్మద్ గారు. నమస్తే బషీర్ అహ్మద్ గారు. నమస్తే. లాస్ట్ వీక్ కూడా వీ హ్యావ్ డిస్కస్డ్ అరౌండ్ 12 జడ్జిమెంట్స్ అండి. అందులో ల్యాండ్ మార్క్ అండ్ హిస్టారికల్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. పలు కీలకమైన అంశాలకు సంబంధించి సామాన్యులకి వచ్చే సందేహాలని నివృత్తి చేయడానికి ఏంటంటే వాళ్ళకి రకరకాల సందేహాలు వస్తుంటాయి. బట్ లీగల్ ఎక్స్పర్ట్స్ అందుబాటులో లేకపోవడం చాలా కీలకమైన అంశాలు. ఇప్పుడు ఈరోజు మనం తీసుకోబోతున్న అంశాలు చూస్తే సహజీవనం చేసే మహిళలకు రక్షణ ఎలా దొరుకుతుంది, కారుణ్య నియామకం భిక్ష కాదు, అండ్ యాక్సిడెంట్ కేసుల్లో వారికి కూడా నష్టపరిహారం, రైల్వే యాక్సిడెంట్ బాధితులకు పరిహారానికి రైలు టికెట్ తప్పనిసరా, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. అలాగే డిజిటల్ నేరాల కట్టడికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఈ మధ్య కాలంలో, భార్య తగిన కారణం లేకుండా విడిగా ఉండాలని డిమాండ్ చేయడం క్రూరత్వానికి సమానం, ఇది ఆసక్తికరమైన అంశం. 16 నుంచి 18 ఏళ్ళ పిల్లలు హత్య కేసులో నిందితులైతే వారిని పెద్దలుగా ట్రయల్ చేయవచ్చు. వెరీ ఇంపార్టెంట్. చెట్లను నరకమాకండి, వాటిని వేరే చోట నాటండి. ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స. 9 డిఫరెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ విచ్ గ్రాప్ ది అటెన్షన్ ఆఫ్ ది ఆడియన్స్, సామాన్య ప్రజలండి. టు స్టార్ట్ విత్ అండి, సహజీవనం చేసే మహిళలకు రక్ష, పురుషులకి ఇది ప్రమాద గంటికేనా? ఇది వాస్తవంగా ఇది ఒక మంచి జడ్జిమెంట్ అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. ఈ కారణం ఏంటంటే ఇది ప్రమాద గంటిగా నేను భావించట్లా. ఈరోజు వివిధ కారణాల వల్ల, సామాజిక ఆర్థిక కారణాల వల్ల మహిళలు పురుషులు కలిసి సహజీవనం చేస్తున్నారు. ఈ సహజీవనం చేసిన తర్వాత పురుషుడు నాకు నువ్వు అవసరం లేదు అని మహిళని తిరస్కరించినప్పుడు బాధితురాలుగా ఎక్కువ కేసుల్లో మహిళ ఉండే అవకాశం మనకు కనపడుతూ ఉంది. కాబట్టి ఈ తీర్పు రావటం ద్వారా 498A అనే సెక్షన్ సహజీవనానికి కూడా వర్తిస్తుంది అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం ద్వారా సహజీవనాన్ని గుర్తించినట్లయింది. ఒకటి. రెండవ విషయం ఏమైందంటే ఈ సహజీవనంలో ఉన్న మహిళకు చట్టపరంగా రక్షణ లభించినట్టయింది. ఈ కేసు కనుక మనం పూర్వపరాలు కనుక పరిశీలించేటట్టయితే ఇది కర్ణాటకకి సంబంధించిన కేసు. దీని సారాంశం ఏంటంటే ఒక మహిళ ఒక పురుషుడు ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. ఈ సహజీవనం చేసే క్రమంలో ఈ మహిళ మీద ఈ పురుషుడు దాడి చేయడం, హింసించడం, ఇబ్బంది పెట్టడం ఇవి చేశాడు. ఈ చేసిన కారణంగా ఆమె ఏం చేసిందంటే కోర్టులో కేసు దాఖలు చేసింది, పోలీస్ స్టేషన్లో కేసు దాఖలు చేసింది. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినప్పుడు పోలీసులు ఏం చేశారంటే క్రిమినల్ సెక్షన్ 498Aని పెట్టడం ద్వారా కేసు నమోదు చేస్తే ఈయన ఏం చేశాడంటే ఈ వ్యక్తి నేను మా ఇద్దరి మధ్య పెళ్ళి అనేది లేదు, పెళ్లి చేసుకోలేదు, కేవలం మేము సహజీవనం మాత్రమే చేస్తున్నాము. 498A అనేది భర్త యొక్క బంధువులకి వర్తిస్తుంది, నేను ఇక్కడ భర్తని కాదు అనే వాదనని భర్త తీసుకొచ్చాడు. అదే సహజీవనం చేస్తున్న వ్యక్తి తీసుకొచ్చాడు. అంటే మనం ఈ కేసు రాకముందు సహజీవనం చేస్తున్న వ్యక్తి అని భావించవచ్చు. అంతే. ఈ తీర్పు వచ్చిన తర్వాత భర్త అని కూడా మనం చెప్పినా సరే భార్యాభర్త ఆల్మోస్ట్ నిర్ధారించిందండి. ఇండైరెక్ట్ గా నిర్ధారించినట్టు కోర్టు ఏం చెప్పిందంటే సహజీవనం చేయడానికి కొన్ని అర్హతలను చెప్పింది. అందులో భాగంగా ఏంటంటే ఇద్దరు వయోజనులు అయి ఉండాలి, మేజర్స్ అయ్యి ఉండాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇద్దరికి కన్సెంట్ ఉండాలి, ఇద్దరు కలిసి ఉందాము, సహజీవనం చేయాలి అనే భావన ఉండాలి. అదే కాక ఇద్దరం భార్యాభర్తల్లాగా ఉండాలి అనే భావన కూడా ఉండాలి. ఈ భావన ఉండి ఒక కుటుంబం ఒక పెళ్లి చేసుకోవాలనే ఈ భావన కనుక ఉంటే ఈ సహజీవనంలో ఉన్న వాళ్ళు కూడా భార్యాభర్త కిందనే లెక్క. ఈ కేసు కనుక 498A కనుక పెడితే వారి మీద పెట్టచ్చు, సహజీవనంలో ఉన్న భర్తల మీద కూడా పెట్టొచ్చు అని చెప్పి కోర్టు చెప్పింది. అయితే ఈ లివింగ్ ఇన్ రిలేషన్కి
వివాహ స్వభావం కలిగిన సంబంధమై ఉండాలి అంటుంది. ఎట్లా హౌ కమ్ ఇట్ ఇస్ వివాహ సంబంధం అంటే ఎలా అంటే వాళ్ళు కలిసి ఒకే కప్పు కింద ఉండటం, ఒక రూఫ్ కింద ఉండటం, సంసారబద్ధంగా ఈయన సంపాదించటం లేదా ఇద్దరు సంపాదించటం, ఒకే కప్పు కింద ఉండి తినడం, ఇవన్నీ ఒక సంసారం, ఒక మ్యారేజ్ నార్మల్ గా గృహస్థులు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు ఇది తప్పనిసరిగా వీరికి కూడా వర్తిస్తుంది అని ఒక స్పష్టత ఇచ్చింది. స్పష్టత ఇచ్చి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ కేసు 498A రద్దు చేయడానికి వీలు లేదు, సహజీవనం అయినప్పటికీ కూడా 498A వర్తిస్తుంది అనే సుప్రీంకోర్టు ఫైండింగ్. అయితే డొమెస్టిక్ వైలెన్స్ కేసు అని ఉంది. ఈ ఇక్కడున్న అప్పిలెంట్ అలానే గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇది సహజీవనం కాబట్టి 498A వర్తించదు, అంతకు ఆమె ఏదైనా వేయాలంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయాలి అని చెప్పింది. చెప్తే దానికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు అనేది సివిల్ కేసు, 498A అనేది క్రిమినల్ కేసు. క్రిమినల్ కేసు అంటే పోలీసులు పెట్టే కేసు, అంటే రాజ్యము స్టేట్ పెట్టే కేసు. సివిల్ కేసు అంటే బాధితులే వాళ్లే స్వయంగా వాళ్ళు పెట్టాలి, వాళ్ళు లాయర్ని పెట్టుకుని పోరాడాలి. కాబట్టి అది సివిల్ కేసు, ఇది క్రిమినల్ కేసు. ఆమె DVC అయినా పెట్టచ్చు, కానీ క్రిమినల్ కేసు అనేది రాజ్యము అంటే పోలీస్ స్టేట్ పెట్టుద్ది కాబట్టి ఇది చెల్లుతుంది. 498A ఈ సహజీవనం ఉన్న జంటలకు కూడా చెల్లుతుంది అని చెప్పటం ద్వారా ఏం చేసిందంటే దీని ఒక గుర్తింపు ఇచ్చింది. దీనికి ఏం చెప్తుందంటే కోర్టు, సపోజ్ ఒక 2 జంటలు ఉన్నాయి అనుకోండి, A అనే ఒక జంట ఉంది, B అనే ఒక జంట ఉంది. A అనే జంట పెళ్లి చేసుకుని ఉంటున్నారు. B అనే జంట పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉంది, పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం కలిగి ఉండి కొన్ని కారణాలంతరాల వల్ల సహజీవనం చేస్తూ ఉంటే అక్కడ పెళ్లి కాలేదు అనే భావనతో 498A వర్తించదు అని చెప్పడం అనేది చట్టం ముందు సమానత్వాన్ని కోల్పోయినట్టు అవుతుంది. కాబట్టి 498A విధిగా వర్తిస్తుంది అని చెప్పింది. దీని ద్వారా ఈ సహజీవన చేస్తున్న వారికి కూడా ఒక రక్షణ వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఏమో భవిష్యత్తులో మెయింటెనెన్స్ కూడా ఇవ్వాలని వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది అయితే రెండో కేసులోకి వెళ్లే ముందర సార్ నాకు ఒక డౌట్. ఇప్పుడు కింది కోర్టులు ఇచ్చిన కొన్ని తీర్పులు ఉంటాయి. ఈ మధ్యకాలం చాలా మంది అడుగుతున్నారు, హైకోర్టు కట్టి కొట్టేస్తుంది. వేర్ ఇస్ ద శాంక్టిటీ అండి? ఇది చాలా మందికి ఈ విషయంగా చాలా సందేహాలు. ఇప్పుడు హైకోర్టు మీద అసంతృప్తి అంతా పై కొడితే సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పింది జడ్జిమెంట్ కూడా కొట్టేయచ్చు. దీని వెనక రీజన్ ఏంటంటే అప్ టు జిల్లా కోర్టు దాకా ఈ కోర్టులు ఒక విషయం జరిగిందా లేదా, ఒక నేరం జరిగిందా లేదా అనేది నిజాలను నిర్ధారిస్తాయి. నిజాలను నిర్ధారించి ఆ సెక్షన్ ప్రకారం శిక్షను వేస్తాయి. సపోజ్ 498A ఉంది. 498Aలో అక్కడ ఆ భార్య మీద హింస ఉండాలి. ఈ హింస మానసిక శారీరక హింసగా అయినా ఉండొచ్చు, లేదా ఆమెని ఆత్మహత్య పురిగొల్పుకునేటట్టుగా అయినా ఉండొచ్చు, లేదా ఒక తీవ్రమైన గాయమైనా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన అంశాలు అన్ని కానీ అంశాల్లో ఏ ఒక్కటి ఉన్నా సరే ఏమవుతుందంటే అది 498A అట్రాక్ట్ అవుతుంది. సపోజ్ హైకోర్టు, జిల్లా కోర్టు, కింద స్థాయి కోర్టు, ట్రయల్ కోర్టు విచారణ జరిగి శిక్ష వేసినప్పుడు కొన్ని కారణాంతాల వల్ల ఈ పైన చెప్పుకున్న పాయింట్స్ ఏమి లేకపోయినా సరే శిక్ష వేసింది అనుకోండి, దీని మీద మనం అప్పీల్కి వెళ్ళినప్పుడు ఆ అప్పీల్లో సదరు చట్టం ఏం చెప్తుంది, సదరు సెక్షన్ ఏం చెప్తుందో చూసి ఆ సెక్షన్ ప్రకారం ఈ శిక్ష వేశారా లేదా అనేది చూసి ఆ సెక్షన్ ప్రకారం కనుక ఆ శిక్ష వేయలేదు అంటే కేసుని కొట్టివేయటం జరుగుతుంది. అంటే కింద కోర్టులేమో ఈ సంఘటనలు జరిగాయా లేదా అనేది నిజాల మీద శిక్షను వేస్తే, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఆ వేసిన శిక్ష
ఆ చట్టానికి లోబడి ఉందా లేదా, ఆ సెక్షన్ కి లోబడి ఉందా లేదా అనేది చూస్తుంది. జరిగిందా లేదా కింద కోర్టు నిర్ధారిస్తుంది. దానిలోని టెక్నికాలిటీస్ ని పై కోర్టులు చూస్తాయి. అది ఇది చాలా మందికి ఉన్నాయి సార్. చాలా మందికి ఈ విషయం తెలియక పొరపడుతూ ఉంటారు. రైట్. ఇంకో రెండో కేసు సార్, కారుణ్య నియామకం భిక్ష కాదు. ఎస్, ఇది కూడా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. ఇది సాధారణంగా ఏమవుతుందంటే ఉద్యోగస్తుడు ఆయన ఉద్యోగం చేస్తూ చనిపోయినా, లేదా మెడికల్ ఇన్వాలిడేషన్ అని చెప్పేసి నేను మెడికల్గా అన్ఫిట్ అని ఆయన పనిచేసే డిపార్ట్మెంట్ కనుక రాసిస్తే ఆయన సంబంధించిన వారసులకు ఉద్యోగం ఇచ్చే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. దీని వెనుక మెయిన్ కారణం ఏంటంటే ఉద్యోగి యొక్క ఫ్యామిలీకి ఆర్థికపరమైన భద్రతను కల్పించాలి అనేది మెయిన్ ఒక భావన. అయితే ఈ చాలా నేను గమనించింది ఏంటంటే అధికారుల్లో సాధారణంగా ద్వంద్వ ప్రమాణాలు ఉంటాయి. ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎలా ఉంటాయంటే వారు ఆ సీట్లో కూర్చున్నంత వరకు మనం వెళ్ళి ఏది అడిగినా సరే ఇది చేయడానికి వీల్లేదు, ఇది కుదరదు అని తిరస్కరిస్తూ ఉంటారు. నెగిటివ్ అప్రోచ్ ఉంటుంది. కార్ల్ మార్క్స్ చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే ఉద్యోగులు ఒక ప్రత్యేకమైన సెక్షన్గా క్లాస్గా తయారయ్యి ప్రజల మీద పెత్తనం చేస్తూ ఉంటారని చెప్పాడు. అది కరెక్ట్గా జరుగుతుందని చూస్తుంటే నాకు అనిపిస్తూ ఉంటుంది. వీరు అందరూ కాకపోవచ్చు, 190 మంది అలా 190 మంది గురించి నేను చెప్తున్నాను. ప్రజల్లో కూడా అదే భావన ఉంది. ఈ కేసులో ఏంటంటే రాహుల్ సన్ ఆఫ్ రామ్ నారాయణ మండాన్కర్ అండ్ అదర్స్ వర్సెస్ ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఇది 16/7/26న ఇది వచ్చింది. ఈ కేసుని విచారించింది ఎవరంటే జస్టిస్ సంజయ్ కరోల్ గారు, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ గారు, సుప్రీంకోర్టు విచారించి ఇచ్చింది. కాబట్టి ఇది దేశం మొత్తం ఇది ల్యాండ్ మార్క్. కారుణ్య నియామకానికి ఇది ల్యాండ్ మార్క్ గా పనిచేస్తుంది. ఈ కేసు యొక్క సారాంశం ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తి 55 సంవత్సరాలు రాకముందే నేను స్వచ్ఛందంగా పదవి విరమణ చేస్తున్నాను ఆరోగ్య కారణాల రీత్యా అని చెప్తూ వారి జిల్లా ఆసుపత్రికి సంబంధించిన సివిల్ సర్జెంట్ ఇచ్చిన లెటర్ని సర్టిఫికెట్ని మెడికల్ సర్టిఫికెట్ని ఇవ్వడం ద్వారా జత చేసి ఆయన ఏం చేశాడంటే మెడికల్గా రిటైర్మెంట్ తీసుకుంటున్నాను, కారుణ్య నియామకం నా కొడుకు ఇవ్వండి అని ఆయన అప్లికేషన్ పెట్టాడు. అప్లికేషన్ పెడితే ఈ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఏం చేశారంటే ఆయనకి 55 సంవత్సరాల వయసు అయిపోయేదాకా దాన్ని అలానే మురగబెట్టి పెట్టారు. 55 సంవత్సరాల వయసు అయిపోయిన తర్వాత ఏం చెప్పారంటే నీకు 55 సంవత్సరాల వయసు అయిపోయింది, 55 సంవత్సరాల వయసు అయిపోయిన తర్వాత అర్హత అయిపోయిన తర్వాత మెడికల్ ఇన్వాలిడేషన్ కింద నువ్వు దీన్ని పరిగణించము అని చెప్తే దీని మీద ఈ కింద కోర్టు హైకోర్టు కూడా ఈ ఇన్సూరెన్స్ కంపెనీ చెప్పింది సబబే అని చెప్పి తీర్పిస్తే దీన్ని ఛాలెంజ్ చేశారు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది సంక్షేమ పథకము, సంక్షేమము ఎవరి సంక్షేమానికి సంబంధించి ఇది ఉద్యోగి యొక్క ఫ్యామిలీ, ఉద్యోగి హఠాత్తుగా ఉద్యోగంలో ఉండి మరణించిన లేదా మెడికల్గా ఇన్వాలిడేట్ అయినా సరే ఇలా ఇవ్వచ్చు. ఆయన 50 years ఏజ్ అప్పుడే మీకు అప్లికేషన్ ఇచ్చాడు. మీరు ఆ అప్లికేషన్ తీసుకుని దాన్ని అలాగానే మురగబెట్టి 5 సంవత్సరాల తర్వాత దాన్ని బయటకు తీసి కుదరదు పోండి అన్నారు. తప్పు మీ దగ్గర ఉంది. ఈ తప్పు కూడా ఒక టెక్నికల్గా తప్పు. ఈ టెక్నికాలిటీస్ని చూపించి ఒక సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టిన దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని నీరు గార్చలేరు. ఇది ఉద్యోగం ఇచ్చి తీరాలి. ఎందుకంటే ఆయన మీకు చాలాసార్లు పలుమార్లు మీకు లేఖలు కూడా రాశాడు, నా అప్లికేషన్ మీ దగ్గర పెండింగ్లో ఉంది, దీన్ని విషయం తేల్చండి అని రాశాడు. మీరు మీ ఉద్దేశం మంచిది కాదు, దురుద్దేశము, కాబట్టి ఇది సబబైంది కాదు. అతనికి 8 వారాల లోపు ఉద్యోగం ఇవ్వండి
అని తీర్పు ఇవ్వడం ద్వారా జూలై 16 జూలై 16న తీర్పు ఇవ్వడం ద్వారా ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. ఇది కారుణ్య నియామకానికి ఎవరైనా సరే ట్రై చేస్తుంటే ఇది వారికి దీన్ని ఉదాహరణగా చూపించవచ్చు, కోర్టులో చూపించవచ్చు. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది స్పెసిఫిక్ గా. ఇందులో ఏం చెప్పిందంటే సుప్రీం వయసు పరిమితి అనేది దేనికి పెట్టింది? నువ్వు వయసు పరిమితి అనేది అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి అర్హత తప్పనిచ్చి అప్లికేషన్ ని రిజెక్ట్ చేయడానికి కాదు అని చెప్పింది. మంచి ఇది ఒక జడ్జెస్ కోటేశ్వర సింగ్ గారును తర్వాత ఈయన సంజయ్ కరోల్ గారు. మంచి జడ్జిమెంట్, చాలా మంచి జడ్జి. అదే ఇలాంటివి తెలియాలండి జనాలకి. సాధారణంగా అంటే కోర్టుల మీద ఒక అభిప్రాయం ఉంటుంది. దెబ్బ వెళ్తే మనం బొబ్బిలిపుల్ సినిమాలు అనుకుంటా ఎన్టీఆర్ గారు అంటుంటారు కోర్టుకి ఒక తీర్పు అంటుంటారు కదా, ఆ ఇంప్రెషన్ పడిపోయింది. లేదు పని చేస్తున్నాయని చెప్పడానికి ఇలాంటి కేసుల్ని మనం ఉదాహరించవచ్చు. ఇప్పుడు కోర్టులో కేసులు జాప్యం జరుగుతుంది అని చెప్తారు. ఈ జాప్యానికి కారకులు ఎవరండి? ప్రభుత్వమే. ఇప్పుడు హైకోర్టులో, సుప్రీంకోర్టులో ప్రతివాదిగా ఎవరు ఉంటారు? ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం ఎప్పటికి కూడా కౌంటర్ ఇవ్వలేదు. మామూలుగా రిట్ రూల్స్ ప్రకారం 120 రోజులు మ్యాక్సిమం టైం. 120 రోజులు అవ్వగానే 120 రోజుల లోపు కౌంటర్ వేయాలి. కౌంటర్ వేయకపోవడం వల్ల కేసులు తేలవు. అంటే రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకుని ఈ 120 రోజుల లోపు కౌంటర్ వేసేసి దీన్ని తేల్చండి అని ఒక గట్టిగా ఒక కసరత్తు జరిగితే గానీ సత్వర న్యాయము జరగదు. ఇక నెక్స్ట్ సార్, ఇది కూడా ఇంపార్టెంటే, యాక్సిడెంట్ కేసుల్లో వారికి కూడా నష్టపరిహారం ఉంటుందా? అవును, ఇది కూడా ఒక ఇంపార్టెంట్. ఇది నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వర్సెస్ శ్రీమతి తుంగల ధనలక్ష్మి అండ్ అదర్స్. ఇది మన తెలంగాణకి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుని పైకోర్టు సుప్రీంకోర్టుకి ఇది అప్పీల్కి వెళ్ళింది. ఇందులో జస్టిస్ సంజయ్ కరోల్ గారు, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు గుంటూరు మన అమరావతి హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. వీరి ఫైండింగ్స్ ఏంటంటే రోడ్డు మీద తిరుగుతున్న వాహనాల్లో 56% వాహనాలకు ఇన్సూరెన్స్ లేదంట. చూడండి ఎంత దుర్మార్గం. 56% లేదంట. అంటే మొత్తం వాహనాలు ద్విచక్రం కానివ్వండి, అప్ టు ఫోర్ వీలర్స్ లారీస్ కానివ్వండి, మల్టీ యాక్సిల్ కానివ్వండి, 30.48 కోట్ల రిజిస్టర్డ్ వెహికల్స్ ఉన్నాయి. ఇందులో కేవలం 16.54 కోట్ల వాహనాలకు మాత్రమే మీరు చెప్పేది అక్రాస్ ద కంట్రీ ఇన్సూరెన్స్ పాలసీ లేదు. అక్రాస్ ద కంట్రీ, దేశం మొత్తం అక్రాస్ ద కంట్రీ 30 కోట్ల పైబడి ఉన్నాయి. 56% వారికి ఇన్సూరెన్స్ లేదు. ఇంకా చూస్తే ఏంటంటే ఈ జరుగుతున్న యాక్సిడెంట్స్ లో 30% యాక్సిడెంట్స్ నేషనల్ హైవేస్ మీద జరుగుతున్నాయి. మొత్తం హైవేస్, ఇండియా మొత్తం మీద ఉన్న హైవేస్ లో నేషనల్ హైవేస్ శాతం 2% మీదే, 2% మాత్రమే. ఈ 2% హైవేస్ మీద 30% యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగిందంటే మనిషి బ్రతకడా అనేది కూడా కష్టమైన విషయం. అలాంటి పరిస్థితి. దీని ప్రకారం ఏంటంటే రోడ్డు ప్రమాద బాధితులకు మోటార్ వెహికల్ యాక్ట్ 146 ప్రకారం, సెక్షన్ ప్రకారం బాధితులకు పరిహారం ఇవ్వడం తప్పనిసరి. ఇన్సూరెన్స్ లేకపోతే పరిహారం ఎలా అనేది ఒక ప్రశ్న. కాబట్టి ఈయన కోర్టు ఏం చెప్పిందంటే కొత్త కార్లకి ఈరోజు 3 సంవత్సరాలు ఇన్సూరెన్స్ చేస్తున్నారు, దాన్ని 4 సంవత్సరాలుగా పెంచండి అని చెప్పారు. ఓకే. ఇంకా కొత్త కారు తీసుకున్నప్పుడు 3 ఏళ్ళు కాకుండా 4 ఏళ్ళు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండాలి. తర్వాత కొత్త బైక్లకు 6 సంవత్సరాలు ఉండాలి, 6 థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండాలని ఈ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఐఆర్డిఏని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మీరు ఇది ఎప్పుడు సార్? ఇది రీసెంట్ గా ఇచ్చింది. ఇది కూడా 18 ఇది సారీ డేట్ ఓకే, ఏమైనా రీసెంట్. దీనికి గాను ఏం చెప్పిందంటే ఇది రోడ్డు మీద వెళ్తున్న వెహికల్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాస్ పెట్టి
ఈ ఇన్సూరెన్స్ డేటాబేస్కి కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేయడం ద్వారా ఇన్సూరెన్స్ ఉందా లేదా చూడండి. ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్ కూడా పోయించబాకండి అని చెప్పింది. ఇది ఈ మధ్య తాజాగా పెట్రోల్ బంకులకు డైరెక్షన్స్ వెళ్ళాయి. పెట్రోల్ కూడా ఇవ్వబాకండి అని చెప్పింది. తర్వాత పోలీసులకు వాళ్ళ చేతిలో ఒక పరికరాన్ని ఇవ్వడం ద్వారా ఎవరికి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది ఫైండ్ చేసి అక్కడే జరిమానాలు వేయండి అని కూడా చెప్పింది. చెప్పి ఈయన ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కారు యజమానులకు ఈ 4 ఆప్షన్స్ ప్రతిపాదించింది సుప్రీంకోర్టు చేయమని డైరెక్షన్. బేసిక్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఇది కంపల్సరీ. దీని తర్వాత ప్యాసింజర్లు పిలియన్ రైడర్లకు కవరేజ్ అంటే అందులో ఉన్న వారికి ఇది ఐచ్ఛికం అంటే ఆప్షనల్. దీని తర్వాత వ్యక్తిగత ప్రమాద బీమా అంటే ఆయన నడుపుతున్న ఆయనకు కానివ్వండి ఓనర్కి కానివ్వండి ఇది కూడా ఆప్షనల్. సొంత వాహనానికి నష్టపరిహారం అంటే ఈయన తీసుకెళ్లి గుద్దుతాడు, ఈయనే గుద్దితే ఈయన వాహనానికి కూడా పరిహారం ఇచ్చేటట్టుగా ఇలా 4 విధాలుగా ఇది ప్లాన్ చేయండి అని ఇచ్చింది. ఇవ్వటం ద్వారా ఒక మంచి ఇది కూడా ఒక మంచి ప్రెసిడెంట్ సెట్ చేసినట్టు దీన్ని కనుక 100% పాళ్ళు అమలు పరిస్తే ఒకటి ప్రమాద బాధితులకు నష్టపరిహారం వస్తుంది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏమవుతుందంటే ఈ ఇన్సూరెన్స్ రంగం కూడా విపరీతంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. కాబట్టి ఇది కూడా మన దేశ గతిని మార్చబోయే ఈ తీర్పుల్లో ఇది కూడా ఒక ముఖ్యమైన జడ్జెస్ వచ్చేసి జస్టిస్ సంజయ్ కరోల్ గారు మరియు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు. వీరిద్దరు ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు మనకి ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా చేశారు వీరు. రైట్ సార్. నెక్స్ట్ కేసులో కనుక వెళ్తే రైల్వే యాక్సిడెంట్ బాధితులకు పరిహారానికి రైలు టికెట్ తప్పనిసరా? కొందరు టికెట్ పోగొట్టుకోవచ్చు, ఎందుకంటే జనరల్ బోగిలో ప్యాసింజర్స్ ఉంటారండి. అవును, వాళ్ళు జనరల్గా ఏంటంటే బయటకు రాగానే స్టేషన్ బయటకు రాగానే వదిలేస్తుంటారు, బయట పడేస్తుంటారు. వాళ్ళు ట్రావెల్ చేశారంటానికి కూడా ఎలాంటి ఆధారం ఉండదు. అవును, అలాంటి సందర్భాల్లో ఏంటి పరిస్థితి? ఇది కూడా ఒక ఇంపార్టెంట్. దీన్ని జూలై 17, 2026 జస్టిస్ సంజయ్ కరోల్ గారు మరియు జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ గారు ఇచ్చిన తీర్పు. ఈ తీర్పు సారాంశం ఏంటంటే లతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్. ఈ తీర్పు సారాంశం ఏంటంటే ఈ లత అనే ఆమె విడో, ఆయన భర్త రైలు ప్రమాదంలో మరణించారు. ఆవిడ భర్త ఈ ప్రమాదంలో మరణించిన తర్వాత ఇన్సూరెన్స్ కావాలి అని ఇన్సూరెన్స్ ఈ యాక్సిడెంట్ ట్రిబ్యునల్ ఉంటుంది, రైల్వే యాక్సిడెంట్ ట్రిబ్యునల్ సపరేట్ గా ఉంటుంది. అందులో కేసు వేస్తే ఆ ట్రిబ్యునల్ దాన్ని తిరస్కరించింది. అలానే హైకోర్టు కూడా తిరస్కరించింది. ఏ రాష్ట్రం అండి? ఇది భోపాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని. దీని వెనుక ఇది ఎందుకు తిరస్కరించారు అంటే మరణించిన వ్యక్తి ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ఆయన ట్రావెల్ చేశాడు. ఈ ట్రావెల్ చేస్తున్న సందర్భంలో రైల్లో నుంచి కింద పడి ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన దగ్గర టికెట్ లభ్యము కాలేదు. ఇందాక నేను అడిగింది టికెట్ లభ్యము కాలేదు కాబట్టి ఈయనకి నష్టపరిహారం ఇవ్వటం కుదరదు అనేది ఈ రైల్వే యాక్సిడెంట్ ట్రిబ్యునల్ కానీ హైకోర్టు కానీ తెలిసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు తెలిస్తే దీని మీద ఈ సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు పూర్తిగా ఈ తీర్పుని తిరగరాసింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మన భారతదేశం అనేది సంక్షేమ రాజ్యము. మనం రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే కనుక మంది సంక్షేమ రాజ్యము, వెల్ఫేర్ స్టేట్. మనది ఇది వెల్ఫేర్ స్టేట్ కాబట్టి యాక్సిడెంట్ అయినప్పుడు ఇలా నష్టపరిహారం ఇవ్వాలి అనేది ఇది సంక్షేమానికి సంబంధించిన చర్య, ఇది వ్యాపారానికి సంబంధించింది కాదు. కాబట్టి తప్పనిసరిగా నష్టపరిహారం ఇచ్చి తీరాలి. ఈ నష్టపరిహారం ఇవ్వటం కోసం గాను టికెట్ కనపడలేదనో లేదా వేరే ఏమన్నా అంశాలను సాకుగా చూపించి నష్టపరిహారాన్ని టికెట్ కనపడలేదు సార్, అది ఒప్పుకుందాం పోనీ. బట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి ఉంటారు కదా, ఆ ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా. యాక్సిడెంట్ చేసినప్పుడు కేసు నమోదైంది. ఇక్కడ రైల్వేస్ వాళ్ళ యొక్క వాదన ఏంటంటే ఈయన ట్రావెల్ చేసిన మాట వాస్తవమే, కానీ
టికెట్ లేకుండా ట్రావెల్ చేశాడు, టికెట్ ఈయన దగ్గర లేదు అనేది వాళ్ళ వాదన. టికెట్లెస్ ట్రావెలర్ గా చూస్తున్నారు. టికెట్లెస్ ట్రావెల్ అవమానించడం కదా అది. అది అయితే దానికి జడ్జి గారు ఏం చెప్పారంటే, టికెట్ లెస్సా టికెట్తో ట్రావెల్ చేశాడా అని చూడాల్సిన బాధ్యత మీది. ఈరోజు రైళ్ళన్నీ చూస్తే చాలా రద్దీగా ఉంటున్నాయి, మీ చెకింగ్ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు, మీరు చెకింగ్ చేయలేదు. మీరు చెకింగ్ చేసి ఉన్నట్టయితే టికెట్ ఉందా లేదా అనేది తెలియదు, అక్కడే దించేసి ఉండేవాళ్ళు కదా. కాబట్టి ఈ టికెట్ లేదు అనే అంశాన్ని సాకుగా చూపించి ఒక సంక్షేమ పథకాన్ని నిరాకరించడానికి లేదు. రైల్వేస్ అనేవి వ్యాపార రీత్యా కాకుండా సేవా రీత్యా నడుపుతున్న ఇది ఒక సంస్థ, ఇది వ్యాపార సంస్థ కాదు అని స్పష్టమైన తీర్పిచ్చింది. అయితే రైల్వేస్ ఏమందంటే సెకండ్ క్లాస్ ప్యాసింజర్ అంది. దాన్ని కూడా రైల్వేస్ అన్న ఆ వర్డ్ని కూడా సుప్రీంకోర్టు తప్పు పట్టింది. సెకండ్ క్లాస్ ట్రావెలర్ కాదు, ట్రావెలర్స్లో క్లాసులు ఉండవు, బోగిల్లో క్లాసులు ఉంటాయి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అనేది బోగి తప్పనిచ్చి ట్రావెలర్ కాదు. ట్రావెలర్స్ అందరూ ఒకేలాగా ఉంటారు. ట్రావెలర్స్ చెప్తుంటే హ్యూగేట్ స్కెల్ అనే ఒక ఫేమస్ సైకాలజిస్ట్ అండి, ఆయన చెప్పింది గుర్తొస్తుంది. ఆల్ ఆర్ నాట్ ఈక్వల్ ఇన్ ఆల్వేస్, బట్ దే ఆర్ ఈక్వల్ యాజ్ హ్యూమన్స్. అందరూ అన్ని విధాలు సమానం కాకపోతే కానీ సమానంగా అందరూ మానవులే. అది ఆయన అదే చెప్పారు, అందరూ ట్రావెలర్సే, అందరూ సమానం, కానీ వారు ఎక్కుతున్న ఏ క్లాస్ మటుకు అది వేరు. ట్రావెలర్స్ మటుకు అందరూ సమానమే. మీరు ఆ సెకండ్ క్లాస్ ప్యాసింజర్, రెండో తరగతి ప్రయాణికుడు అనే పదాన్ని వాడటం కూడా తప్పు, ఇది వాడబాకండి, అవమానించడం అవుతుంది అని చెప్పి అంతిమంగా ఏం తెలిసిందంటే, టికెట్ ఉన్నా లేకపోయినా రైలు ప్రమాదం జరిగిన, రైల్లో నుంచి ప్రమాదవశాత్తు పడిపోయి చనిపోయిన నష్టపరిహారానికి అర్హులే. ఎందుకంటే ఆ చనిపోయిన వారి తరఫున వాళ్ళు ఒక అఫిడవిట్ ఇస్తారు, కోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేస్తారు ఇలా జరిగింది అని. వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఇలా ప్రమాదం జరిగి చనిపోయారు అని ఇది ఇచ్చినప్పుడు, ప్రమాణపత్రం ఇచ్చినప్పుడు అది కరెక్ట్ కాదు అని హేతుబద్ధంగా చెప్పాల్సిన బాధ్యత రైల్వేస్ది. అంతేగాని ఇలా టెక్నికాలిటీని చూపించి